మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్హు కన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, దీని ద్వారా ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు, రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితములు రానున్నాయి, ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి, మరియు అదేవిధంగా ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఈ వారం ఏ గ్రహ ఆరాధన చేసుకోవాలి, ఏ పరిహారం చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి గురించి తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి మీకు ఈ యొక్క శని భగవానుడు 2లో ఉంటూ వక్రించి రాశిలోకి వస్తున్నాడు. దీనివల్ల కోల్డ్, కాఫ్, కాస్త బద్ధకంగా ఉండడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ డోంట్ వరీ. అయితే ఇక్కడ ఈ పంచమాధిపతి ఇమ్యూనిటీని ఇచ్చే కారకుడు శుక్రుడు ఎప్పుడైతే కేతుతో ఉంటున్నాడో కాస్త ఇమ్యూనిటీని పెంచేటువంటి ఫుడ్ ఎక్కువగా తీసుకోండి. అదేవిధంగా 25వ తేదీ ఎవరికి మనీ ఇవ్వకండి. 26, 27 తేదీలు వ్యాపార లాభాలు అధికంగా చూస్తారు. ఈ వారం అంతా కాస్త వ్యాపార లాభాలు బ్రహ్మాండంగా ఉంటాయి. కొత్త పార్ట్నర్స్ని కలుపుకునేటువంటివన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. భాగ్య స్థానంలో ఎప్పుడైతే శుక్రకేతువులు ఉన్నారో ఇది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పెద్ద మొత్తంలో ఎవరికైనా మనీ ఇచ్చేటువంటి విషయంలో తీసుకునేటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్త వహించండి అనేటువంటిది సూచిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీన రాశి, అంటే ఈ మకర రాశికి 3వ స్థానం మీన రాశి. మీకు ఇప్పుడు మకరం గురించి చెప్తున్నాను, మీనం గురించి కాదు. రాహు ఉన్నందుకు కొంత ధైర్యంగా కొన్ని స్టెప్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక ప్రాపర్టీ పరంగా చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ప్రాపర్టీస్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారు, అంటే ఇప్పుడు చూడండి గవర్నమెంట్ జాబ్లో ఉంటారు, వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ సబ్సిడీస్ అని గవర్నమెంట్ రిలేటెడ్గా వచ్చేటువంటి ప్రాపర్టీస్ రావడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళి లాంగ్ జర్నీ చేసేటువంటి వారు కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. మరియు అదేవిధంగా 12వ అధిపతి ఎవరైతే గురువు ఉన్నాడో మీకు పంచమ స్థానంలో ఉన్నందుకు బ్యాంకింగ్, ఫైనాన్స్ సెక్టార్స్లో ఉండేటువంటి వారికి ఇక్కడి నుంచే వేరే ప్రాంతాల్లో ఉండేటువంటి కంపెనీస్తో ఏదైనా టైప్స్ రావడం, ఇక్కడి నుంచే అటువంటి జాబ్ ఛాన్సెస్ రావడం అనేది స్పష్టంగా చూపిస్తుంది. బట్ ఏదైనా కానీ ఈ వారం మీరు క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారు, అంటే సినిమా క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారు ప్రధానంగా మీరు జాబ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు పడి జాబులు మారడం లాంటివి చేయకండి. ఇంకో కొత్త అవకాశం వచ్చింది, ఆఫర్ లెటర్ వచ్చింది, ఎందుకంటే బాగుంది, గౌరవప్రదమైనటువంటిది, ధనపరంగా బాగుంది, అన్ని విధాల కంపెనీ పరంగా అన్నీ బాగున్నాయి, సో మీ టాలెంట్కి అది కరెక్ట్ అనుకుంటున్నారు, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కానీ చాలామంది ఏం చేస్తారు, అది రాకముందే రిజైన్ చేసి కూర్చుంటారు. ఇట్లా అటువంటి తప్పిదాలు మాత్రం ఈ వారం చేయకండి. ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన, లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం అనే విధానం బాగుంటుంది. ముఖ్యంగా ఈ వార ఫలాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం చెప్పబోతున్నాయి ఈ వారం. ఏమిటది అంటే, మనం ఇప్పటికే చూసాము, బంగ్లాదేశ్లో ఫలానా డాక్టర్ మీద జరిగినటువంటి ఘోరం అసలు తలుచుకుంటేనే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏమిటి అసలు మనం ఎక్కడున్నాము, ఏమిటి, ఒక వైద్యురాలి మీద, అది కూడా ఎక్కడో ఏ అరణ్యంలోనో లేకపోతే ఏ దగ్గర ఎవరు కాపాడలేని స్థితిలో ఉన్న ప్రదేశంలో కూడా కాదు, అలాంటి ప్రదేశంలో జరగడం ఏంటంటే, అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నెక్స్ట్ శుక్రుడు నీచపడుతున్నాడు, శుక్రకేతువుల కలయిక ఉంది. సో ఇది మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అంశం. ఎందుకంటే శుక్రుడు నీచబడి కేతుతో ఉండడం వేరు, కుజుడు దృష్టి దాని మీద ఉండడం వేరు మళ్ళీ అగైన్. కాబట్టి రాబోయే మరొక నెల రోజుల పాటు మరింత జాగ్రత్తగా ఉండాలి ఆడవారు, గుర్తుపెట్టుకోండి. అందులో ముఖ్యంగా శుక్ర లగ్నాలు అంటే ఏమిటి, మేషలగ్నము కాకుండా మనకు తర్వాత ఉండేటువంటి వృషభ లగ్న జాతకులు లేదా తులాలగ్న జాతకులు లేదా శుక్ర మహర్దశ నడుస్తున్నటువంటి వారు
లేదా కేతువు శుక్రుడు కలిసి ఉన్న ఆ యొక్క మహాదశలు లేదా అంతర్దశలు లేదా ప్రత్యంతర దశలు నడుస్తున్నటువంటి వారు ముఖ్యంగా మరింత జాగ్రత్తగా ఉండండి. మరియు కన్యాలగ్న జాతకులు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే వీరు మాత్రమే అని కాదు, ఓవరాల్‌గా ఏంటంటే ఎప్పుడైనా మీరు గనక ఎక్కువ ఇటువంటివి సంఘటనలు జరిగినటువంటివి తీసుకున్నట్లయితే సర్వసాధారణంగా అయితే మనకి ఇండియా మొత్తంలో ప్రతి 17 నిమిషాలకు ఒక కేసు నమోదవుతుందట. ప్రతి 17 నిమిషాలకి. అదేది బయటకొచ్చిన వాళ్ళ పరిస్థితి. రావట్లేదంటే ప్రతి 4 నిమిషాలు కూడా జరుగుతుంది. మరి ప్రతి 4 నిమిషాలు కూడా జరుగుతుంది కదండీ! ఇదేమిటి అంటే ఇలాంటి సమయాల్లో ఇలాంటి గ్రహస్థితి ఉన్న సమయాలు ఘోరంగా జరుగుతాయి. ఇప్పుడు చూడండి, మొన్న మనం డాక్టర్ కేస్ గనక చూసుకున్నట్లయితే అది చాలా దారుణమైనటువంటి పరిస్థితులు జరిగేటువంటి సిట్యుయేషన్స్. ఇట్లాంటివి ఎక్కువ జరుగుతాయి. కాబట్టి ఏంటంటే ఇది ఎక్కువగా అయ్యేటువంటి సమయం నడుస్తుంది. సో చాలా 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 జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ శుక్రకేతువులు అనేటువంటిది ఫైనాన్స్‌ని కూడా సూచిస్తుంది. కాబట్టి మీరు ఎవరికైనా ధనాన్ని ఇవ్వడం, లేకపోతే ఎవరో మేము ఇన్ని డబ్బులు ఇస్తే మేము మీకు ఇన్ని ఇస్తాము. ఈ మధ్య అంతా చూస్తున్నాను నేను. ₹1,00,000 కట్టండి, ప్రతి నెల 30,000, 40,000 తీసుకెళ్ళిపోండి. అంటే ఎక్కడి నుంచి వస్తాయి అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము పలానా దగ్గర పెడతాము, షేర్స్‌లో పెడతాము, లేకపోతే ఇంకోటి అందులో మాకు రూపాయికి రూపాయి వచ్చేస్తది. మాకు ఒక ₹60 వచ్చినప్పుడు మీకు ₹40కి ఇవ్వడానికి ఏమిటి అనగానే వాళ్ళు నిజమే అనుకుంటారు వాళ్ళు. నిజంగానే షేర్ మార్కెటింగ్‌లో బాగా ఆరితేరిన వాళ్ళు ఎన్నో సంవత్సరాలు సాధన చేసి వాళ్ళకి వాళ్ళు కొంతమంది చేసుకునే వాళ్ళు ఉన్నారు, లేరనట్లే. కానీ 99% ఆఫ్ పీపుల్ పోగొట్టుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ అందులో. దాని గురించి తెలియక, షేర్ మార్కెట్ గురించి తెలియక, ఏదో వచ్చేస్తది అనుకోని అందులోకి వెళ్ళి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ. అసలు దాని బేసిక్స్ కూడా తెలియకుండా. దాని నుంచి పూర్తిగా తెలిసిన వాళ్ళేంటంటే దానిలో చాలా జాగ్రత్తగా, చాలా పద్ధతిగా, అంటే ఒక సిస్టమాటిక్‌గా వెళ్ళి తెచ్చుకుంటారు అందులో వెళ్ళి. దాన్ని షేర్ మార్కెటింగ్ ఎట్లా ప్లే చేయాలనేటువంటిది తెలిసి. కానీ నేను చెప్పేది ఒకటే, షేర్ మార్కెట్‌కి కారకుడైనటువంటి బుధుడు యొక్క రాశుల్లో శుక్రకేతువులు ఉన్నారు. ఇదేం చేస్తదంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక అప్ అండ్ డౌన్స్‌ని ఎక్కువగా ఇస్తది. ఇలా శుక్రకేతువులు కలిసి కన్యా రాశిలో ఉన్నప్పుడు ఆర్థిక మాంద్యాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తది. దేశాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తది. స్త్రీ మూలకంగా ఒక రకమైనటువంటి ఉద్యమాలు రావడం జరుగుతుంది. స్త్రీ మూలకంగా ఒక రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే శుక్రుడి యొక్క ప్రభావం అలా ఉంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, మీరు మీ యొక్క జన్మజాతకంలో గనక శుక్రకేతు అంతర్దశలు లేదా మహాదశల్లో వస్తే కూడా మరింత జాగ్రత్తగా ఉండండి. మీరు చూసుకుంటే తెలిసిపోతుంది. ఇవాళ రేపు మీరు నెట్‌లో కొట్టిన మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ కొడితే మీది ఏ మహాదశ అంతర్దశ నడుస్తుందో వస్తుంది. అంతదాకేందుకు మీరు ప్లే స్టోర్‌లోకి వెళ్ళి ఆస్ట్రాలజీ అండ్ హోరోస్కోప్ అని ఒక యాప్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టేస్తే అందులో మీకు ఏ మహాదశ, ఏ అంతర్దశ నడుస్తుందో ఈజీగా వస్తుంది. అదంతా ఫ్రీ. కాబట్టి చూసుకోండి. ఒకవేళ అలా నడుస్తున్నటువంటి వారు నేను చెప్పేది ఒకటే, గణపతి లేదా అమ్మవారి ఆలయాలకు రెగ్యులర్‌గా వెళ్తూ ఉండండి ఈ నెల రోజుల పాటు. తర్వాత వెళ్ళొద్దని కాదు, ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలని. స్త్రీని పొరపాటును కూడా ఒంటరిగా ఎక్కడ పంపించకండి. నిర్మానుష్యమైన ప్రదేశాలు నైట్ డ్యూటీస్ చేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు. ఇక్కడ నేను చెప్పేది స్త్రీల జాగ్రత్త ఒకటే అని కాదు, పురుషులు కూడా అవేర్‌నెస్ ఇవ్వగలగాలి మనం. అంటే ఏమిటంటే చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచేటప్పుడు ఇది ఇట్లాంటి పనులకి మనం ఎప్పుడూ కూడా ఇది అవ్వకూడదని. అయితే కొంతమందికి ఈ జన్మజాతకంలో ఉన్మాద యోగాలను ఉంటాయి. అంటే ఉన్మాద స్థితిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళ కోరిక ఇదనే కాదు, ధన సంబంధించిన విషయంలో ఉన్మాద స్థితి కనెక్ట్ అయితే ధనం విషయంలో ఏమైనా చేస్తాడు, మనిషిని చంపేస్తాడు. స్త్రీ విషయంలో అయితే స్త్రీ విషయంలో ఇట్లాంటివి పాటుపడతాడు. కబ్జాల విషయం అయితే కబ్జాల్లోకి వాడు మనుషులను చంపేస్తాడు. అట్లా ఉన్మాద స్థితి యోగాలు ఉంటాయి చిన్నపిల్లలకి. అలా ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచే దీక్షలు తీసుకోవడం కానీ, లేకపోతే ఇంట్లో చిండి పారాయణం చేస్తూ ఉండడం కానీ, ఇంట్లో వాళ్ళందరూ ఆ వ్యక్తికి హనుమాన్ చాలీసా నేర్పించడం పిల్లలకి, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన నేర్పించడం చేస్తూ ఉంటే ఆ ఉన్మాద యోగం, లేదా శివార్చన నేర్పించడం, ఇవి చేస్తూ ఉంటే ఆ ఉన్మాద యోగాలు తగ్గుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక ఒకటే, మీ యొక్క జన్మజాతకం ముఖ్యంగా చూసుకోవాలి. గోచార ఫలితం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి ఇలా మెదలండి అని చెప్పేటువంటి అంశము. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, అంటే అందరూ కూడా చేయవలసింది శుక్రకేతు, రాహు, శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులకి క్యారెట్స్, బెల్లము తినిపించండి. మీకు ఎటువంటి ఇబ్బంది రాబోతుంది అన్న, ఇప్పుడు చూడండి, ఇప్పుడు పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, బయటికి వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది అనేటువంటి స్థితిలో ఉన్నారు కొంతమంది.
నాకు నిన్న ఒకరు ఫోన్ చేసి సార్ అక్కడ అట్లా జరిగిందని, హైదరాబాద్లో ఉన్న అమ్మాయి ఒక అమ్మాయి ఫోన్ చేశారు, నాకు భయం వేస్తుంది సార్ అక్కడ అలా జరిగిందంటే నేను ధైర్యం చెప్పాను. అంటే ఏమిటి, మనం ఎక్కడో జరిగిన సంఘటన కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు లింక్ చేసుకుని భయపడుతున్నారు. కాబట్టి భయపడకండి. అంటే మీరు ఎప్పుడు కూడా అమ్మవారిని నమ్ముకుంటూ మీ యొక్క నిత్య సాధన అనేటువంటి చేస్తూ ఉండండి. ఈ నెల రోజులు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. శ్రీమాత్రే నమః.